ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తే ఈ 9వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 18వ వచనం వరకు సేవలో ఉన్న మాదిరి. లోకంలో సాగుతుంది కదా, మాదిరి నీ మాదిరి జాగ్రత్త అంటారు. పౌలు గారు కూడా ఏమంటారంటే ఆ సేవలో ఉన్నటువంటి మాదిరి గురించి ఈ 9వ అధ్యాయం మొదటి వచనం నుండి 18వ వచనం వరకు ఈ భాగంలో మనం చూడగలుగుతాం. అంటూ ఈ 17వ వచనంలో దేవుని సువార్త గురించి చెప్పుకుంటూ వచ్చి ఏమన్నాడంటే, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకుతుంది. జీతము అంటే బహుమానం అనే సంగతి మనందరికీ కూడా తెలుసు. బైబిల్లో కీర్తనాకారులు చెప్తారు కదా, తన యందు భయభక్తులు గలవారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంటే మేలన్నా బహుమానం అన్నా గిఫ్ట్ అన్నా నాకు తెలిసి ఒకటే అనుకుంటున్నాను. నా హెచ్చు కోసం చెప్పుకోవడం కాదు, కానీ ప్రభుకు మైండ్ కలిగితే సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నేను కొన్ని స్థలాలకి వాక్య పరిచయం చేయడానికి వెళ్తాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సేవకుని యొక్క విధానం, అక్కడ పరిస్థితులు కొన్ని గమనించి వాళ్ళు పర్వాలేదు అనుకుంటే వాళ్ళు ఇచ్చిన కానుక తీసుకుని వస్తారు. వాళ్ళు కొంచెం నిరుపేద స్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఇచ్చిన కానుక పుచ్చుకోరు. రెండోది ఏంటో తెలుసా, ఇంటికి వచ్చిన తర్వాత నాకు తోచినటువంటి ప్రభువులను ప్రేరేపించిన కానుక వారికే నేను అందిస్తూ ఉంటాను. నేను ప్రభువులను వాడుకుంటూ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా నన్ను అలా నడిపిస్తూ ఉన్నాను. నాకు దేవుడే ఆ ప్రతిఫలాన్ని అందిస్తూ ఉన్నాను. కాబట్టి గత సంవత్సరం ఈ ఫెలోషిప్ ఆగిపోయింది. కొన్ని అనానుకూల పరిస్థితులు బట్టి ఆగిపోయింది, మనందరికీ తెలుసు. ఎంతో కాలంగా మీరు అందరూ ప్రార్థన చేసే ఉంటారు. నేనైతే నా మట్టుకు నేను డైలీ ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మళ్ళీ ఈ ఫెలోషిప్ కొనసాగాలి. మనకి ఎవరూ సపోర్ట్ లేదు, ఏ రాజకీయ నాయకుడి సపోర్ట్ మనకు లేదు. నేను అంటాను, ఈ పరిచర్యలో ఈ ఫెలోషిప్ లో మీరు నమ్మకంగా కొనసాగితే రానున్న రోజుల్లో దేవుడే మన కొరకు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. గొప్ప బహుమానాన్ని ప్రభు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. మన కొరకు దాన్ని దాచిపెట్టాడు. కనుక ప్రతి నెల మీరు కంటిన్యూగా నమ్మకంగా, ఏదైనా ఒక నెలలో అంటే ఎందుకంటే సంఘ సేవకులు కాబట్టి, కాపర్లు కాబట్టి ఏదో జరగని కార్యక్రమాలు, మరణాలు ఏదో జరుగుతుంటాయి. అలాంటప్పుడు తప్ప లేనిపోని కారణాలు చెప్పి ఫెలోషిప్కి మీరు దూరం అవ్వద్దు. రెండోది ఏంటో చెప్పనా, మీరు వస్తున్నటువంటి ఈ ఫెలోషిప్ లో నమ్మకంగా కొనసాగండి. ఈ మండల ఫెలోషిప్ లో ఇది మనందరి బాధ్యత. ఇది మనం అందరూ ఇష్టపడి చేసే దేవుని స్తోత్రం, మనందరూ ఇష్టపడి చేసేది. కనుక దీనికి ఎవరో సహాయం చేస్తారు, ఏమి లబ్ధి లేదు, ఏమి నాకు సహాయం అందట్లేదు అన్నట్టుగా మీరు వేరు తలపోతూ ఉండబోకండి. నేను అంటాను, నా విశ్వాసం ఏంటో తెలుసా, సంవత్సరం ముగింపు కల్లా ప్రభు మనకు తప్పకుండా బహుమానం అందించబోతున్నాడు. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే వాక్యాన్ని మనం చెప్పేవారిగా కాదు. బైబిల్ ఎలా తెలుసా, ఎదుటి వారికి బోధించే నీవు బోధించుకున్నవా అని పౌలు గారు అన్నాడు కదా. బోధ చేసే మనం బోధించుకోవాలి. మనందరికీ వాక్యం మీద నమ్మకం ఉంది. దేవుడు అబ్రహాం
వచ్చినప్పుడు లబ్ధి ఏమి ఇవ్వలేదు కదా, బహుమానం ఏమి ఇవ్వలేదు కదా. సమస్తాన్ని విడిచిపెట్టి బయటకు రమ్మన్నాడు, విశ్వాసంతో కొనసాగాడు. దేవుడు తగిన కాలం ఏం చేశాడంటే అబ్రహామును సంపూర్ణంగా దీవించాడు. ప్రభు మహిమ కలుగునుగాక. అలాగే నయోమిని వెంబడించిన రూతుల గురించి మన సంఘంలో ఎన్నోసార్లు వాక్యం చెబుతుంటాం. ఏమండి, ఎన్నోసార్లు వాక్యం చెబుతా ఉంటాం. ఆ వాక్యం మనకు వర్తించదా? ఆ వాక్యం మనకు వర్తించదా? దైవజనులుగా మనకు వర్తించదా? మనకు కూడా వర్తించింది. రిక్త హస్తాలతో యవ్వన వయసులో సమస్తాన్ని కోల్పోయి ఆమె ఎప్పుడైతే విశ్వాసంతో నయోమిని వెంబడించిందో, నయోమితో పాటు నేను బెత్లెహేముకి వెళ్తే నేను కోటేశ్వరులు అవుతాను, ఒక ధనికుడు నన్ను చేసుకుంటాడు, సంపన్న స్థితిలో ఉండబోతున్నాను అని ఆమె కళ వచ్చింది. ఆమెకి పోనీ ఎవరు చెప్పారా? ఎవరు చెప్పలేదే. నేను అంటాను, విశ్వాసంతో బయలుదేరి దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ విశ్వాసంతో ఎప్పుడైతే బయలుదేరి వెళ్ళిందో ఆమె నమ్మకత్వాన్ని బట్టి, తన సత్ప్రవర్తనను బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. సత్ప్రవర్తనను బట్టి. రెండోది తెలుసా, బోయాజు ఒక మాట అన్నాడు, వేరొక పొలంలోకి నీవు వెళ్ళొద్దు, ఈ పొలంలోనే మనందరం చెబుతున్నాం కదా, పొలం అంటే సంఘం అని. అర్థమవుతుందా? నేను అంటాను, ఈ ఫెలోషిప్ లోని దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ ఫెలోషిప్ లో మనం నమ్మకస్తుగా కొనసాగితే రూతును ఆశీర్వదించిన దేవుడు నేడు మనతో కూడా ఉన్నాడు. నమ్మి దగ్గరికి చెప్పగలమా? హల్లెలూయా. రూతును ఆశీర్వదించిన దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు ఏ దిక్కు నుంచి మనకు సహాయం అందిస్తాడో తెలియదు. ఒక ద్వారం మూయబడితే మరొక ద్వారం తెలుస్తాడో మనం చెబుతున్నాం కదా. అంధకార స్థలంలో మరుగైన ధనాన్ని నేను మీకు ఇచ్చదనే వాక్యం మనం చెబుతున్నాం కదా. నేను అందరూ కూడా గమనించండి, ఈ రోజు విశ్వసిస్తున్నటువంటి మనము నమ్మకంగా వేరొక పొలం దగ్గరికి మనం వెళ్ళకోకుండా, వేరొక పొలం తట్టు మనం చూడకోకుండా, వేరొక సహాయం మనం చూడకుండా, ఈ పొలంలో, ఈ ఫెలోషిప్ లో, ఈ మండల ఫెలోషిప్ లో మనం నమ్మకంగా కొనసాగితే రూతును ఆశీర్వదించిన దేవుడు మనం కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఏమండి, మీరు మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలీషా చేతి కింద గెహాజీ ఉన్నాడు, మనం బోధిస్తూనే ఉన్నాడు. నమ్మకంగా ఉన్నట్టే ఉన్నట్టే ఉండి, కానీ అతను పై రూపంలో మనం చూస్తే ముఖంలో నమ్మకత్వం కనపడుతుంది, మాటల్లో నమ్మకత్వం కనపడుతుంది. కానీ ఒకనొక రోజున ఏం చేసిందో తెలిసిన, బయటకు వచ్చేసింది. నయమాను చూపించిన ధనం వైపు చూసి, నయమాను వేసేటువంటి ఎల వైపు చూసి, దైవజనుడే నాకు వద్దు అని అంటే గెహాజీ మనసు ఏం చేసి చెప్పండి, ఆయన వద్దంటే వద్దన్నాడు కానీ వెళ్ళి తీసుకోవాలి కదా. నేను అంటాను, గమనించండి, దేవుడి వాటిని జ్ఞాపకం చేసుకుంటే ఒక సేవకులుగా మనం దాన్ని గ్రహించాలి. నా గొప్ప కోసం చెప్పలేదు కానీ ఒకసారి కూడా గమనించి, నేను ఒక స్థలానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ ఒక విశ్వాసి నాకు కానుక పెట్టాలి, దైవ సేవలు అంటే కానుక పెట్టాలనుకుంటారు కదా, కానుక పెట్టాలని చెప్పి 100 రూపాయలు తీసుకుని వచ్చి ఇంట్లో పోయింది, 100 రూపాయలు తీసుకుని వచ్చింది. కానుక చేతితో పట్టుకుంది. ఆ కానుక నా బైబిల్లో పెట్టి ప్రార్థన చేయించుకోవాలనుకుంది. అలా బైబిల్ తెరవబోయేసరికల్లా నాకు ఎవరో ఒక వ్యక్తి ఆగు అన్నట్టు కనపడింది. నేను వెంటనే పిల్లలు నమ్మండి, బైబిల్ మూసేసి నువ్వు ఇచ్చే కాదు నాకు అవసరం లేదమ్మా అన్న. అదేంటయ్యా, నువ్వు ఇచ్చే కాదు నాకు అవసరం లేదని, నీ కోసం ఎందుకో ప్రభు ప్రార్థన చేయమని చెబుతున్నాడు, నువ్వు ఇష్టపడితే ఒక అర్ధగంట నీ కోసం ప్రార్థన చేసేద్దామని చెప్పాను. మీరు నమ్మని పిల్లగా అర్ధగంట ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో ఆమెకున్న బలహీనతను ప్రభు బయట తీసుకొచ్చింది. ఆ రాత్రి ఆమె బాగుపడింది. వాళ్ళ అన్నదమ్ములకి, వాళ్ళ అక్క చెల్లెలకి పిల్లల సమాధానం లేదు. సమాధానం లేక పిల్లలు గమనించండి, దాదాపుగా 30 సంవత్సరాల కుటుంబం ఇడిపోయిందండి. మీరు నమ్మితే నమ్మకం లేకపోతే లేదు. పెద్దనంది దగ్గర తోటలో పడని గ్రామంలో
30 సంవత్సరాలు అన్నా